Hi guys, this is Heba Patel. Congratulations to Volga Media for 17 million subscribers. Please do subscribe to Volga Videos. సో కమింగ్ టు క్రాస్ రోడ్స్ గురించి చూద్దాము. అంటే లైక్ అఫ్ కోర్స్ అనిరుద్ గారి షార్ట్ ఫిల్మ్ చూసినందుకు ఆయనని చూస్ చేసుకున్నారా, ఆర్ అంటే లైక్ ఆయనలో మీరు గమనించినది ఏంటి? యాక్చువల్గా తన క్యారెక్టర్ ఏంటంటే అసలు లేదు. దీని షార్ట్ ఫిల్మ్ చూపెట్టడం వల్ల నీకు యాక్టింగ్ టాలెంట్ ఉంది, బట్ ఇంకా స్టిల్ అంటే కొత్తలో ఉన్నావు కాబట్టి ఇంకా చాలా నేర్చుకోవాలి. సో వై డోంట్ వి అంటే ఈ చిన్న క్యారెక్టర్తో మొదలెడదామని చెప్పి మొదలెట్టాను తను. బట్ తను నేను చూస్తున్నప్పుడల్లా కూడా ఆ సిన్సియారిటీ ఎప్పుడైనా, ఇప్పుడు ఈ హార్డ్ వర్క్ సిన్సియారిటీ చెప్పాడు కదా ఎప్పుడే, సో అదే నాకు నచ్చింది అంత. ఓకే. సో ఎవరిదైనా అలా అంటే ఇఫ్ సమ్మన్ ఇస్ రియలీ హార్డ్ వర్కింగ్ అంటే దే ఆర్ డూయింగ్ సంథింగ్ లైక్ దట్, ఐ అప్రిషియేట్ దెమ్. ఐ జస్ట్ గాట్ నథింగ్ టు డూ విత్ దర్ సీనియారిటీ ఆర్ ఎక్స్పీరియన్స్ ఆర్ ఏజ్ ఆర్ ఎనీథింగ్. సో నాకు అప్పుడు ఏం చేశానంటే నేను ఈ క్యారెక్టర్ని ఇంకా ఇంకా ఎక్స్టెండ్ చేసుకుంటూ రాసుకుంటూ వెళ్ళాను అనమాట. ఏంటి అసలు క్యారెక్టర్ని తయారు చేయలేదు నేను, ఓలో జస్ట్ ఒక డమ్మి క్యారెక్టర్ ఉండిందనమాట. ఎప్పుడైతే ఈ యాక్టర్ని చూసానో నాకు ఆ మనిషి లేదా తనలో ఉన్న యాక్టర్ నచ్చాడో, నాకు ఆ యాక్టర్కి సూటబుల్గా ఈ క్యారెక్టర్ని డెవలప్ చేసుకుంటూ వెళ్ళాను. ఓకే. శశి ప్రీతం గారు అంటేనే చాలా మంది మ్యూజిక్ గురించి మాట్లాడతారు, పాటల గురించి మాట్లాడతారు. అండ్ ఆయన మాట్లాడలేదండి, ఆయన మాట్లాడారండి. లేదండి, ఒక్క పాట ఎందుకు సార్ మీరు మాట్లాడలేదు? సినిమాలో అసలు ఒక 3 పాటలు ఉంటే దానికి కనీసం ఒక పాట గురించి మ్యూజిక్ కంపెనీ ఓనర్ అని ఆయన మాట్లాడాలి కదా, చెప్పలేదండి. రిక్వెస్ట్ చేసుకున్నానండి ఆయన రిక్వెస్ట్. మీరందరూ మాట్లాడుతుంటే నేను డిస్టర్బ్ చేయొద్దని ఆగానండి. అదే ఇందాక మాట్లాడారు కదా, మాట్లాడారు కదా సార్. ఏమో మీరు కూడా మర్చిపోయారు కదా, లేదు సార్, ఆడియన్స్ కూడా అలాగే మర్చిపోయి ఉంటుంటారు. ఇప్పటికి ఏదైనా ఒక నిజం మనం 3 సార్లు బల్లగుద్ది చెప్తే అది నిజం అయిపోతుంది. సార్ ఆ బల్లగుద్ది చెప్పండి సార్, 3 పాటలు ఉన్నాయి బాగున్నాయి అని చెప్పి మీరు 3 సార్లు కొట్టి చెప్పాలి 3 పాటలు ఉన్నాయి. కోర్టులో జడ్జి ఆర్డర్ ఇచ్చిన ఆర్డర్. ఓకే, అయితే ఇప్పుడు మేము ఒప్పుకుంటాం. ఓకే డన్, సూపర్. సో అంటే లైక్ అఫ్ కోర్స్ శశి ప్రీతం గారు అనగానే చాలా మంది గుర్తొచ్చేవి పాటలు, మ్యూజిక్, ఇవన్నీ గుర్తొస్తాయి. కాబట్టి క్రాస్ రోడ్స్ ఎంతవరకు అంటే లైక్ మీ మ్యాజిక్ అనేది కనిపిస్తుంది? క్రాస్ రోడ్స్ లో యాక్చువల్గా చెప్పాలంటే 3 పాటలు ఉన్నాయి. ఓకే. అది కూడా ఎందుకు వచ్చాయి అంటే 3 పాటలు ఈ పర్టికులర్ దీని మీద ఏంటంటే, ఇప్పుడు శశి ప్రీతం అనే పేరు వస్తే పాటలు గుర్తుకొస్తాయి కదా. ఇప్పుడు శశి ప్రీతం చేసే సినిమాలో పాటలు లేవంటే ఎలాగా అని చెప్పి నాకు మా ప్రొడ్యూసర్ ఐశ్వర్య అండ్ రిషి అండ్ లేటర్ ఇప్పుడు మన రమేష్ గారు, అదేంటంటే పాటలు లేని సినిమాకి నేను మ్యూజిక్ రైట్స్ ఏం కొంటాను అని అన్నారు. సో ఆబ్వియస్లీ సో ఐ వాజ్ ఫోర్స్డ్ టు డూ సాంగ్స్ ఫర్ దిస్ మూవీ. సో ఇట్ టుక్ మీ సమ్ టైమ్, ఎందుకంటే కథ రాసుకున్నప్పుడు నాకు ఎక్కడ దాంట్లో పాటని అంటే అంటే ఫోర్స్డ్గా పెట్టాల్సి వస్తుందేమో, దానివల్ల స్టోరీలో ఉన్న సీరియస్నెస్ కానీ ఆ క్యారెక్టర్స్లో ఉన్న ఫ్లో కానీ ఏదైనా దెబ్బతింటుందేమో అని ఐ వాజ్ నాట్ ప్రిపేర్డ్ టు డూ ఏ సాంగ్ ఫర్ దిస్ మూవీ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అప్పుడు చాలా ఇదే కొట్లాట్లు అయ్యాయి అనమాట. సో లేదు ఉండి తీరాలి, శశి ప్రీతం అన్న పేరు చూస్తే ముందు దాంట్లో పాటలు ఎక్స్పెక్ట్ చేస్తారు అంటే అప్పుడు కూర్చుని దీనికోసం ఒక 5 or 6 సాంగ్స్ చేసి దాంట్లో మళ్ళీ 2 సాంగ్స్ షూట్ చేసి అది తీసుకెళ్ళి మళ్ళీ నాయనా ఇక్కడ డస్ట్బిన్లో పడేసి ప్లీజ్ ఇది నేను కన్విన్స్ అవ్వట్లేదు దీనిలో పెట్టుకుంటే చివరికి నేను 3 పాటలను ఫైనలైజ్ చేశాను. సో ఒక పాట అది ఎందుకంటే నేను అది రాసి నేను కంపోజ్ చేసినప్పుడు హిందీలో చేశాను, దాన్ని మళ్ళీ నేను తెలుగులో అనువదించాను కూడా. అంటే లిరిక్స్ మళ్ళీ తెలుగు రాసిన ఎందుకు ఆ పర్టికులర్ సిచ్యువేషన్ కాదు అలాగే బాగుందేమో అనిపించింది, అందరికీ అనిపించింది, నాకే కాదు. సో దాన్ని అలాగే వదిలేసాం హిందీలో ఆ పాట. బఢాతే జాఊ మే కదం పే కదం ఘబరాఓ నా కభీ ఇన్ రాహో మే అంటూ, ఇది ఏంటంటే ఇప్పుడు ఇందాక మనం ఫీమేల్ డైరెక్టర్ క్యారెక్టర్ అనుకున్నాం కదా. సో ఆ ఫీమేల్ డైరెక్టర్ తను అంటే ఆ అమ్మాయి యొక్క డ్రీమ్స్, తను చిన్నప్పటి నుంచి తను ఒక ఫిల్మ్ డైరెక్టర్ అవ్వాలనే దానికి, సో అలా అనుకుంటూ ఆ జీవితం గురించి ఏదో ఒక మంచి ఒక గుడ్ న్యూస్ ఏదో విని తను షీ స్టార్ట్స్ ఫీలింగ్ గుడ్ అబౌట్ ఇట్. సో దెన్ ఐ సెడ్ ఓకే, నేను కొంచెం కన్విన్స్ అయ్యాను ఇక్కడ, నేను లెట్స్ హ్యావ్ ఎ గుడ్ సాంగ్. సో దట్ వాజ్ వన్ సాంగ్. దెన్ కమ్స్ అనదర్ గుడ్ మెలడీ ఇన్ దట్. నా ఈ సినిమాలో యాక్చువల్గా లవ్ రొమాంటిక్ ట్రాక్లు ఏం లేవు, అలా అని నేను మళ్ళీ ఫోర్స్గా తీసుకురాలేను. బట్ సమ్హౌ ఒక పర్టికులర్ సిచ్యువేషన్లో ఈ అమ్మాయి, ఈ హీరోయిన్ ఎవరైతే ఉంటుందో తను షీ జస్ట్ మీట్స్ వన్ బాయ్ హూ ఈస్ ప్లేయింగ్ దిస్ సాంగ్ ఇన్ ఏ కఫే. సో అలా ఆ సాంగ్ వస్తుంది. సో అది ఇట్స్ లైక్ నువ్వు నాకు నచ్చావే, నువ్వు నాకు నచ్చావే, నువ్వు నాకు నచ్చావే నచ్చావే అలా వస్తుంది. ఎన్సీ కారుణ్య చేత పాడించు
because NC Karuna voice is, I mean, like my daughter Aishwarya Krishnapriya is the producer of this film. She loves NC Karuna's voice. ఓ So then ఆ పాట నాకు కారుణ్య చేత పాడించు అంటే then we went ahead and we recorded with NC Karuna. It did a lovely job. చాలా బాగా పాడాడు. He gave his good time to that song and he sang it. Then comes another montage song in the movie, which is like a theme song for this. ఈ క్రాస్ రోడ్స్ అనేది అంటే ఈ 4 దారులు ఏవైతే వస్తాయి క్రాస్ రోడ్స్ అనే దాంట్లో, సో 4 దారుల కూడలిరా దారికి తెలియని గమ్యం, చిరునవ్వులు ఎటుపోయాయో తెలియదు అంది పయనం. ఇలా దిస్ ఇస్ ద థీమ్ సాంగ్ ఆఫ్ ది మూవీ 4 దారులు, ఓకే క్రాస్ రోడ్స్. సో ఆ విధంగా ఈ 3 పాటలు దీంట్లో పెట్టడం జరిగింది. అఫ్ కోర్స్ ఆ తీసేసిన పాటలు కూడా సార్కే అంకితం చేసేసాము ఎఫ్ఎండి మ్యూజిక్, ఎందుకంటే యాక్చువల్గా చేసాం సినిమా కోసం. సో బట్ దే హావ్ నాట్ బీన్ పుట్ ఇంటు ద మూవీ. ఓకే సినిమాలో ఇప్పుడు సాంగ్స్ 3 సాంగ్స్ ఉన్నాయి. 3 సాంగ్స్ ఇప్పుడు నేను పాడిన 3 సాంగ్స్ ఉన్నాయి. అవి కాకుండా ఏమైనా సాంగ్స్ తీసేస్తారా? ఇంకో 2 సాంగ్స్ చేయడం జరిగింది. బట్ దట్స్ ఓన్లీ ఒక ఆడియో లాగా ఉండిపోయాయి అంతే ఈ సినిమా పేరులో, బట్ సినిమాలో లేదు. ఓకే సో టోటల్ 5 సాంగ్స్ 3 సాంగ్స్ సినిమాలో ఉంటాయి, 2 సాంగ్స్ ఎఫ్ఎండి అంతే ఛానల్లో ఉంటాయి. సౌత్ లో. ఓకే ఎఫ్ఎండి సౌత్ లో. ఇందాకే బల్ల గుద్ది 3 చెప్పారు ఆయన, ఇంకా 2 పాటలు కూడా ఆయన దగ్గర సార్ మీరు నాకు 3 చెప్పారు సార్, ఇప్పుడు మీరు ఫ్లో లో 5 అని అంటే ఆయన చెప్పారు సార్. కనీసం నేను 3 అంటే ఆయన కాదు 5 కాదు, అంటారేమో మీరు అనుకున్నా, చెప్పాలి అది కూడా అనలేదు ఆయన. ఆడియన్స్ ని కన్ఫ్యూజ్ చేయదలుచుకోలేదు. కన్ఫ్యూజ్ చేయొచ్చా సార్? యాంకర్ని మాత్రం కన్ఫ్యూజ్ చేయొచ్చు. ఓకే డన్. ఓకే సార్ 3 సినిమాలు థియేటర్లో వచ్చి 3 పాటలు క్రాస్ రోడ్ సినిమాలో 3 పాటలు థియేటర్స్ లో ఉంటాయి. ఎక్స్ట్రా 2 సాంగ్స్ వచ్చేసి ఎఫ్ఎండి సౌత్ ఛానల్లో ఉంటాయి. తప్పకుండా అందరూ చూడండి. am I right? నేను క్లారిటీ వచ్చింది, మీకు క్లారిటీ వచ్చింది. హాయ్, నా పేరు రోహిత్. హలో హాయ్, అందరికి నమస్కారం. వోల్గా వీడియోస్, డూ సబ్స్క్రైబ్ టు వోల్గా వీడియోస్. Congratulations to Olga Videos. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఓల్గా వీడియోస్. Please do subscribe to Volga Videos. Congratulations for Volga Videos. Congratulations to Volga Videos. Please subscribe Volga Videos. Thank you.